మీరు చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు డ్రా పద్ధతిని ఇంటి నెంబర్లు కేటాయింపు చేసిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్దే. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ పారదర్శకంగా జరిగింది. నిజమైన అర్హత గల పేదలకే ఇండ్లు కేటాయింపు జరిగింది. ఎన్నికల కోడ్ పనుల జాప్యం వల్ల నెంబర్లు కేటాయింపు ఆలస్యమైంది. సూర్యాపేటలో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా ప్రశాంతతకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నెంబర్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. త్వరలోనే పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకుందాం. పేరును చిట్టి తీస్తారు, తర్వాత ఇంటి నెంబర్లు అన్ని అక్కడ వేసి ఉన్నాయి. ఇంటి నెంబర్ను చిట్టి తీస్తారు, దానికి మీరు ఓనర్ అవుతారు. ఇక్కడ ఏం పని లేవు, ఏది లేదు. కేసీఆర్ కట్టించిండు, మీ అదృష్టంతో మీకు వస్తున్నాయి. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేదు. మరి పాపతో తీపిద్దాం, ఒక్కటి తీపిట ఇట్లా తీసుకున్నా, అదొక్కటి చదువు తీపి. కొమ్ము యశోద, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. కొమ్ము యశోద, వైఫ్ ఆఫ్ శ్రీనివాస్. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 231. కొమ్ము యశోద వచ్చారా అండి? లైట్ వస్తుంది. కొమ్ము యశోద ఉన్నారా? హ్యాండికాప్డ్ వాళ్ళది. 231 కేసారం 1 గ్రౌండ్ ఫ్లోర్ అండి. పిన్ కొట్టించేసి ఎండి రజియా సుల్తానా. ఎండి రజియా సుల్తానా, భర్త పేరు అజీజుద్దీన్. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 228. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 228. అంటే సార్ ఇప్పుడు అది కూడా ఇలాగ డిస్కస్ చేసాం సార్. సేమ్ పేరు ఏమైనా వచ్చినా కన్ఫ్యూజన్ లేదు. వార్డ్ నెంబరు, అన్ని డీటెయిల్స్ ఇచ్చాము, రాసినాము. హ్యాండిక్యాప్ లో డబ్బులు లేదు. ఇచ్చారు. ఇప్పుడు మనోడు ఏదో డౌట్ వెలుగుచ్చిండు, అక్కడ కూడా ఏం కన్ఫ్యూజన్ లేదు. పైన సీరియల్ నెంబర్ కూడా ఉంది కాబట్టి న్యాయంగా జరుగుతుంది. ఇక్కడ ఆ చిన్న లోపం కూడా లేదు. అధికారులు చాలా జాగ్రత్తగా చేసేది ఈసారి. ఎందుకంటే కలెక్టర్ గారు చాలా జాగ్రత్త తీసుకొని ఎక్కడ చిన్న విమర్శ రావద్దు, చిన్న పొరపాటు జరగద్దు అని చెప్పి చాలా జాగ్రత్తగా వీళ్ళందరూ కూర్చోబెట్టుకుని చేసిర్రు. ఏం ఇబ్బంది లేకుండా చేసినారు. కూడా కాటూరి భిక్షమమ్మ, భర్త భిక్షం. కాటూరి భిక్షమమ్మ, భర్త భిక్షం. ఉన్నమ్మా అక్కడ. కంగ్రాచులేషన్స్ అమ్మా. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 163. మీకు 163 వచ్చింది. కేసారం 1 అమ్మా. కేసారం 1 అంటే పాత ఎస్పీ ఆఫీస్ వెనకాల సార్. ఒకసారి చూపి. 3 అయిపోయినా, ఇంకో 3 యాడ్ చేసుకోదాం. మరి 3 ఎట్లా తీసిస్తున్నావు? వాసా కమలమ్మ, భర్త నాగేశ్వరరావు. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 40. వాసా కమలమ్మ, కంగ్రాట్స్ అమ్మా. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 40. ఓన్లీ హ్యాండ్ రైజ్ చేస్తానమ్మా. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. త్వరలో గృహప్రవేశం చేసుకుందాం అందరం. సార్ ఒకసారి చూపండి సార్. పొన్నం లింగమ్మ, భర్త నాగరాజు. పొన్నం లింగమ్మ,
భర్త స్లిప్ ఒకసారి ఇటు చూపించండి. నాగరాజు. స్లిప్ చూపించండి సార్. స్లిప్ కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 326. 326. ఎవరు వచ్చినప్పుడు రాసుకోరు మీరు కూడా మీరేనమ్మా? వాళ్ళు లేకుండా. రైట్ 326 రైట్. ఇన్నే సుమంగలి దాసోజు రమణ లాస్ట్ సిప్. భర్త రమేష్. దాసోజు రమణ భర్త రమేష్. కేసారం 1 ప్లాట్ నెంబర్ 260. కేసారం 1 ప్లాట్ నెంబర్ 260. సప్పర్లతో కొట్టండి. రణబోతు సునంద భర్త శ్రీనివాసరెడ్డి. రణబోతు సునంద భర్త శ్రీనివాసరెడ్డి. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 134. కేసారం 1 ఫ్లాట్ నెంబర్ 134. పట్టణంలో మనం నిర్మించుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే గతంలో మనం లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నామో ఆ తర్వాత వెంటనే ఎన్నికలు కూడా రావడం వల్ల ఏ లబ్ధిదారుకి ఏ ఇల్లు ఇవ్వాలనే విషయంలో తీయవలసిన లాటరీ మనం తీసుకోలేకపోయినాం. కొంత చిన్న చిన్న పనులు కూడా మిగిలి ఉండే. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఆ పనులు కూడా పూర్తి చేసి చివరికి వచ్చినాయి. ఇంకొక 40% ఉన్నట్టుంది అంతే. వాస్తవానికి అన్నీ అయిపోయిన తర్వాత లాటరీ తీసి మిమ్మల్ని గతంలో నిర్మించిన ఈ కేసీఆర్ గారే వచ్చి ఇట్లయితే మీకు హ్యాండ్ ఓవర్ చేసినారు. ఇవి అయిపోయినాక కూడా మన జిల్లా మంత్రి గారు కూడా వచ్చి అందరం కలిసి వాటిని ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. సరే, ఈ లోపల మీరు కొంత ఆందోళన పడుతున్నట్టున్నారు. ఆందోళన అక్కర్లేదు, ఎవరి వాళ్ళకే వస్తాయి. అప్పుడు మనం లాటరీ ఎట్లయితే తీసి అందరి సమక్షంలో న్యాయం చేసినామో, ఏ ఒక్క చిన్న పదవి లేకుండా, ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా, ఇది కూడా కలెక్టర్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఎవరెవరికి ఎట్లా ఇవ్వాలి, వికలాంగులు వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి మొదలు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళకి వచ్చేట్టు చూడాలని చెప్పి ప్రభుత్వ నిబంధనలు కూడా ఉన్నాయి. మానవత్వం కూడా మానవత్వంతో చేయాల్సిన పని కూడా. అదే కాకుండా వికలాంగుల కోటాలు వచ్చిన వాళ్ళే కాకుండా జనరల్ కోటాలో వచ్చిన వికలాంగులకు అదే పద్ధతిలో ఇవ్వాలని చెప్పి ఇప్పుడు జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరి కుటుంబంలోనైనా జనరల్ కోటాలో వచ్చిన వాళ్ళ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఇతరులు కూడా వికలాంగులు ఉంటే వారికి కూడా ఈ ప్రయత్నంలో పెట్టి అందరికీ కూడా కిలో వచ్చేట్టుగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా మనం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో నిర్వహించుకున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చిన దీనికి అధ్యక్ష వహిస్తున్న యువ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ మిత్రులు, ఎంఆర్ఓ గారు, ఇతర అధికారులు, ఈ సంతోషంగా ఆతృతగా మా నెంబర్ ఎందుకు ఖాయం చేసుకుందామని వచ్చిన మీకు లబ్ధిదారులైన సోదరి మనులందరికీ హాజరైన మిత్రులందరికీ నమస్కారాలు. సో తప్పకుండా అధికారులు చెప్పిన పద్ధతుల్లోనే మీరందరూ కూడా వెళ్ళాలి. ఇవాళ లాటరీ తీసి మీ నెంబర్ ఖాయం చేస్తారు, మీరు పోయి చూసుకొచ్చుకోండి, ఇబ్బంది లేదు. దాన్ని ఇంకేదైనా మీరు అదనంగా చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ మీరు ఇళ్ళలో పోయే డేట్ మాత్రం
కలెక్టర్ గారే ఇస్తారు, మంత్రి గారిని అడిగి. తప్పకుండా వారు ఇచ్చిన డేట్ ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఈ ఖాయమైన తర్వాత మీకు ఎక్కడే అనుమానం అక్కర్లేదు, భయం అక్కర్లేదు. మీ నెంబర్ మీకు ఖాయమైన తర్వాత చూసుకొని రండి. అందులో ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మళ్ళీ నాకు చెప్పండి, ఇబ్బంది లేదు, అధికారులకు చెప్పండి. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కూడా అందుబాటులో ఉంటారు. సో ఏదన్నా అన్నీ కూడా మంచిగా శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారం ఎట్లయితే న్యాయంగా మీకు వచ్చినాయో ఇల్లు, అదే పద్ధతుల్లో ఇళ్ళలో పోయే కార్యక్రమాన్ని కూడా మంచిగా పెద్దగా పండుగలాగా చేసుకుందాం. అందరి ఇళ్ళలో ఒకే పండుగ చేద్దాం. మంత్రి గారు కూడా వస్తారు, మంత్రి గారు తప్పకుండా. ఇప్పుడు డ్రా తీసి ఇస్తారు. ఎవ్వరు కూడా మీ స్థానాల నుంచి లేవద్దు, కదలొద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండండి. అధికారులకు పూర్తిగా సహకరించండి. ముందు వచ్చిన వాళ్ళకి ఏదో అయిపోయింది, మాకు ఇక్కడ వద్దు రాదన్న అనుమానం అక్కడ లేదు. మీకు ఇండ్లు ఎన్ని ఉన్నాయో అంతమంది ఆ రోజు తీసినాం, ఎక్కడ ఇబ్బంది కాకుండా. ఆ రకంగా మీరందరూ కూడా అధికారులకు సహకరించాలని, మంచిగా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈరోజు ఇంటి ఓనర్లు ఎప్పుడో అయినా మీరు కానీ ఏ ఇంటికి అనేది మీకు తెలిసేది ఉంది. మాకు ఉంటుందో పోతుందో, మళ్ళీ కొత్తగా ఇస్తారో ఏమో అని భయపడ్డారు. నేను ఉండగా అట్లాంటి ఇక్కడ జరగవు. ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు జరగలేదు, ఈరోజు జరగవు. ఇప్పుడు మంత్రిగా లేకుండా ఎమ్మెల్యేగా అంతకంటే ఎక్కువ గట్టిగానే ఉంటాను. చూస్తున్నారు మీరు, ఎక్కడ చిన్న అన్యాయం జరిగించేది లేదు. తప్పకుండా మీ అందరు ఈరోజు సంతోషంగా మీ నెంబర్కి తీసుకొని పోతారని చెప్పి ఆశిస్తూ, ఈ లబ్ధిదారులైన ఇంటి నెంబర్ ఖాయం చేసుకుంటున్న మీ అందరికీ శుభాకాంక్షలు.